ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి దేవుని మహాకృపను బట్టి, దేవుని కృపను బట్టి దేవుని వాక్యముని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు నాకు తోడై ఉండి మీకు పరిశుద్ధాత్ముడు జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఇచ్చులాగున ప్రార్థన చేసుకొని మనము దేవుని వాక్యముని విందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడివి తండ్రి, నీ పరిశుద్ధాత్మను బట్టి నాయన ఈ వాక్య వర్తమానమును అందించగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవే. నీ కృపా వాత్సల్యతను బట్టి ఎస్తేరు గురించి మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు, కానీ నేను కాదు, నీవే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కన్నా ఋతు గ్రంథము ప్రాముఖ్యమైనది, చిన్నది. అలాగే ఎస్తేరు గ్రంథము కూడా 10 అధ్యాయాలతోనూ ఉన్న గ్రంథము. ఈ గ్రంథంలో దేవుని గురించి ఈ 10 అధ్యాయాలలో ఎక్కడ కూడా చూపించలేదు, కానీ ప్రతి వచనంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని చూపించకుండా ఈ గ్రంథంలో లేదు. కాకపోతే వివరించాలి, చెప్పాలి అంటే 10 మెసేజ్లు అవుతాయి. 10 మెసేజ్లు అవుతాయి. ఈ 10 మెసేజ్లు చేయాలి అంటే సీరియల్ వారీగా పరిశుద్ధాత్ముడు తోడై ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడే వాక్యాన్ని ప్రకటించాలి. నా వల్ల అయితే కాదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎస్తేరు గ్రంథము రాసిన కాలము క్రీస్తుకు పూర్వము 485 465 మధ్యలో రాశారు. అయితే పాత నిబంధన అంతా కూడా పైనుంచి కిందకు ఉంటుంది లెక్క. కొత్త నిబంధన 1 నుంచి 90 వరకు ఉంటుంది, లేదా 100 వరకు ఉంటుంది. అయితే పాత నిబంధన 100 నుంచి 1 వరకు వస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈ ప్రాముఖ్యమైన ఈ గ్రంథములో ఉన్న ఒక మాటలు అతి ప్రాముఖ్యమైనవి ఏమిటయ్యా అంటే విందు. విందు. రాజుగారు అషరోసు దినములలో ఎంతో గొప్ప విందులు చేపించాడు. ఎంతో గొప్ప విందు. ఎందుకని? దేవుని మహాకృపను బట్టి ఆయన 127 సంస్థానాలకి ఆయన రాజు, అనగా మహారాజు. 127 సంస్థానాలు అనగా 127 దేశాలు, 127 మంది సామంతు రాజులు ఈయనకి సపోర్టుగా ఉన్నారు. ఈ సపోర్టుగా ఉన్నారు కనుక ఆయన జయించిన ప్రతి ఒక్క దేశముని, ఆ దేశ నాయకులను, ఆ దేశం రాజుని ఈయన వశములో ఉన్నాడు. కనుక ఈయన ఏం చేశాడయ్యా అంటే విందు సిద్ధపరిచి విందు చేశాడు. విందు చేశాడు. ఈ విందు అతి సామాన్యులకును అతి ధనికులకును ఒకే బాణిలో విందుని చేశాడు. కనుక ఈయన ఈ విందుకు సాదృశ్యం ఏమిటయ్యా అంటే అతి స్వల్పమైన వారిని అతి గనులను ఒక రాష్ట్ర గవర్నర్తో మొదలుకొని అతి సామాన్యుడు కూలి పని చేసుకునేవాడి వరకు ఆయన కోటలో
ప్రేమ విందు సిద్ధపరిచాడు అందరికీ, కుల మత భేదాలు లేకుండా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనమును కూడా కులమత భేదాలు లేకుండా స్వీకరిస్తారు. ఈ విందేమో ధనికులకు దరిద్రులకు ఆయన గారి కోటలో ఎంతో చక్కగా విందుని సిద్ధపరిచాడు. ఈ సిద్ధపరిచిన విందు ఎంతో పవిత్రమైనది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము ఎంతో పవిత్రమైనది, పాప శాపము నుంచి విముక్తిని కలుగచేసింది ఆ విందు. అలాగే ప్రియమైన వారులారా, మరి కానాను పెండ్లి విందు అది గొప్ప ఆశ్చర్యానికి, గొప్ప సుశక్రియకు సాదృశ్యమై ఉన్నది. అయితే ఈ విందు దేనికి సాదృశ్యముగా ఉందంటే, నేను 127 దేశాలను జయించాను కనుక వీరితో సంతోషముగాను సమాధానముగాను ఆనందముగాను ఉండాలని ఇక్కడ అషారోసు చక్కగా విందుని సిద్ధపరిచి ఆ విందు జరుగుతూ ఒకసారి చూడండి, ఒకసారి ఏమో ఆయన గారు మొట్టమొదటిగా 7 రోజులు పెట్టాడు, ఆ తర్వాత 180 రోజులు విందు చేశాడు, మళ్ళీ 7 రోజులు విందు చేశాడు. ఈ 7 రోజులు విందులో ఏమైందయ్యా అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆలోచన కలుగు చేయగలిగిన ఒక సమస్య. అయితే దీనివల్ల చాలా వ్యాఖ్యలు కూడా ఉన్నవి. అలాగే గూగుల్లో కొట్టినా, అలాగే నెట్ కొట్టినా కానీ గ్రీక్ అని కొట్టి ట్రాన్స్లేషను ఇంగ్లీష్ కొట్టి అప్పుడు చూస్తే ఈ మాటకు పరమార్థము దొరుకుతుంది. ఈ మాటకు పరమార్థము దొరుకుతుంది. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము చూద్దాం. చూడండి ప్రియమైన వారులారా, 10వ వచనం. 7 దినములు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అది పతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కను పరచవలెనని రాజు కిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అషారోషు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఈయన దగ్గర అనేక మంది నపంసకులు ఉన్నారు. అయితే ఒక 7 నమ్మకమైన వారు, అవసరమైతే రాజుగారికి ప్రాణమైనా ఇచ్చేస్తారు. అంత నమ్మకమైన వారు, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలను పొందినవారు. ఈ 7 పంపించినప్పుడు రాణిగారు చక్కని మాట మాట్లాడతారు. ఇది గూగుల్లో కొడితే ఏమొచ్చిందంటే, తాగుబోతుల మధ్యలోనికి నేను రావటానికి ఇష్టము లేదు. అక్కడొచ్చింది అదే. కనీసం ఈ మాట కొరకు నిత్యము కంప్యూటర్నే వాడే వాళ్ళని నాకు స్నేహితులు ఉన్నారు. వారిని ఫోనుల్లో అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, 12 మంది కూడా ఇదే మాట చెప్పారు. ఈ మిగతా వాళ్ళు ఫోను ఎత్తలేదు, తీయలేదు. ప్రియమైన వారులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే రాజ కిరీటమును ధరించుకొని ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చున్నట్లుగా. మరి కిరీటము పెట్టుకోవాలి అంటే, మరి వాస్తవానికి కిరీటం ఎప్పుడు పెడతారు రాణికి అంటే, ఈయన ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో, వివాహం చేసుకున్న తర్వాత
రాజుకు తగిన కిరీటము, రాజ్యాన్ని పరిపాలిస్తానికి కిరీటము, రాజముద్రిక కుడి చేతికి ఉంటుంది. రాజముద్రికేమో కుడి చేతికి ఉంటుంది. కిరీటము దేశానికి సంబంధించినది. పూల కిరీటం పెడతారు నాయకులకి. ఇక్కడ కిరీటం అనేది ప్రియమైన వారులారా రాజ్యం మీద అధికారమునకు ఈ కిరీటములో ఒక్కొక్క వజ్రాన్ని పొదిగించి ఉంచుతారు. ఒక్కొక్క వజ్రాన్ని ఎందుకు పొదిగించి ఉంచుతారంటే ఒక్కొక్క దేశానికి సాదృశ్యమై ఉన్న వజ్రాలను పొదిగిస్తారు. ఒక్కొక్క రాజ్యానికి ఐక్యత కలిగిన, స్నేహము కలిగిన రాజ్యానికి సాదృశ్యమయ్యి ఆ రాజ్యానికి ఇతను సన్నిహితుడిగా ఉంటున్నాడు కనుక ఆ కిరీటమును పెట్టినప్పుడు, ఆ వజ్రాలు కనపడ్డప్పుడు, ప్రతివాడు రాజు ముఖము చూసినప్పుడు ఆ ముఖము చూడగా పైన కిరీటము, నెత్తి మీద ఉన్న కిరీటము చూడగా ఆ వజ్రాలను వీరు లెక్క పెట్టేస్తారు. ఇన్ని దేశాలకు ఈయన అధిపతి అయి ఉన్నాడు అని దాని అర్థం, దాని భావం. ప్రియమైన వారులారా, అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు వస్తేని కిరీటము ధరించుకొని ఎందుకు రమ్మన్నాడు? ఒక అయ్యగారు వాక్యము ప్రకటించారట. ఆ ప్రకటించిన వాక్యములో చాలా తేడాలు ఉన్నాయి, చాలా వంకరిగా మాట్లాడాడు అని నాకు చెప్పారు. ఫోన్ చేసి అడిగారు నన్ను. నేను ఒకటి అన్న, అయ్యా ఎవరిది వాళ్ళకే, నాకేమీ తెలియదు, నేను వినను కూడా వినను ఇలాంటి మాటలు. నా పరిస్థితి అది. ప్రియమైన వారులారా, వస్త్రము లేకుండా కన్న తల్లి తను భర్తకు మాత్రమే అధికారము ఉన్నది. వారు తప్పునిచ్చి వేరొకరు లేదు. అది ఎక్కడ కూడా రాయబడల. వంకర మాటలు మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఎక్కువగా చదివిన వాళ్ళు కాకరకాయని కేకరకాయ అంటారు. అలాగే జ్ఞానం ఎక్కువయ్యకుంది ఇలాంటి సమస్యలు వస్తాయి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు 12 మందిని కూడా బెస్త కార్మికులను, చదువు లేని వారిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే వారు నిత్యము కూడా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉంటారు. పుస్తకాల మీద ఆధారపడి ఉండరు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మని ధరించుకొని వాక్యము చెప్పటానికి వారు ఇష్టపడి నిత్యము దేవునితోనే పెనవేసుకొని ఉంటారు. గతంలో కూడా చెప్పాను, భక్త్ సింగ్ గారు నిత్యము ప్రార్థన చేసేవాడు. నిత్యము. ఆయన చనిపోయినప్పుడు ఆయన గదిలోనికి వెళ్ళి చూస్తే నాపరాళ్ళు మోకాళ్ళు వేస్తే నిలబడొచ్చంట, అంత గొయ్యలు పడిపోయినాయి. ప్రార్థన. ఈ రోజుల్లో నెట్టు లేదంటే ఇంట్లో కొంచెం జ్ఞానం కలిగిన భార్య ఉంటే ఆమె సిద్ధపరిచిన వాక్యంని వీళ్ళు చెప్పేస్తున్నారు. ఆ తల్లి సిద్ధపరిచి ఆ పేపర్ చేతికిస్తుంది. చేతికి ఇంగల్నే ఆ పేపర్ తీసుకొచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. కాదండి, దైవ సేవకుని లక్షణం అది కాదు. ప్రార్థన, నీకొచ్చిన పేరాపనను బట్టి వాక్యము సిద్ధపరిచి ప్రజలకు చెప్పిన ఎడల ఒక్కరికైనను 1000 మందిలో ఒక్కరికైనను ఆ వాక్యము హత్తుకుంటుంది. కష్టపడకుండా భోజనం చేయకూడదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
కిరీటమును ధరించుకొని, అంటే మేలిమైన వస్త్రములు ధరించుకొని, మేలివి అయిన వస్త్రములు, ఎంతో కొత్త వస్త్రాలు, ఊదా రంగు కలిగిన వస్త్రాలు, ఉన్నితో సిద్ధపరిచిన వస్త్రాలు. అలాగే ఈ వస్త్రాలకు సాదృశ్యం పరిశుద్ధాత్మను వస్త్రానికి కూడా సాదృశ్యమై ఉన్నది. పరిశుద్ధాత్మను వస్త్రానికి కూడా సాదృశ్యమై ఉన్నది. ప్రియమైన వారులారా, వస్త్రాన్ని ధరించుకుని వెళితే అందం. 10 మందిలోనికి వచ్చేవాడు చక్కని సూట్ వేసుకొని హుందాగా వస్తే అందముగా కనపడతాడు కదండి. బనీన్తో డైరీతో వస్తే అందంగా ఉంటాడా చెప్పండి. అలాగే ప్రియమైన వారులారా, చిన్న బిడ్డకి గౌను వేస్తే ఎంతో అందముగా ఉంటుంది. లంగా జాకెట్ కడితే ఆ వయసుకి అందంగా ఉంటుంది. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ప్రియమైన వారులారా, మరి లంగా జాకెట్ ఓణి వేస్తే ఇంకా చాలా సౌందర్యంగా కనపడుద్ది. వివాహానికి సమయం వచ్చింది అని దాని అర్థం. అలాగే ఎప్పుడైతే 5 మీటర్లు చీర ఈమె కట్టిద్దో అప్పుడు వివాహము జరిగింది. ఎందుకని? వేరొక పురుషుడు ఆమెను చూస్తానికి యోగ్యత వానికి లేదు. అంతకుముందు ఎందుకు చూశాడు? ఏమో వివాహం చేసుకోవాలనేమో. ప్రియమైన వారులారా, కిరీటము ధరించిన రాణి ఎంతో సౌందర్యముతో కనపడుద్ది. ఎంతో సౌందర్యముతోనూ ఆమెను చూస్తే ముచ్చట వేసిద్ది. కొంతమంది తప్పుగా కూడా చూస్తారు. కనుక తాగుబోతుల మధ్యలోనికి ఈమె నేను రావటానికి నాకు ఇష్టము లేదు. ఇప్పుడైనా కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి గ్రీకు, ఇది గ్రీక్ అని కొట్టి ఇంగ్లీష్ తర్జుమా కొట్టి, అలాగే ఎస్తేరు గ్రంథము 485 465 క్రీస్తుకు పూర్వము అని కొట్టి మీరు చూడండి. అక్కడ తర్జుమా ఏదొస్తుందో 1కి 2 సార్లు చదవండి. ఎందుకంటే MA WMA చదివిన వారు కదా. దానిని మీరు ఆలోచించండి, గమనించండి. ప్రియమైన వారులారా, నిత్య రాజ్యానికి నిన్ను వారసుడిని చేయటానికి నిన్ను పిలుచుకున్నాడు. దయచేసి వంకరి మాటలు మాట్లాడద్దు. ఒక వచనము తీయకూడదు, ఒక వచనము కలపకూడదు, ఒక 0 కలపకూడదు, 0 తీసేయకూడదు. పరిశుద్ధ గ్రంథం అది. ఎవరో రాసిన పుస్తకాలు కాదు. ముందు నీవు పరిశుద్ధాత్మ మీద ఆధారపడు, మోకరించు, ప్రార్థన చేయి, అడుగు. పోయిన సంవత్సరంలో చెప్పాను అనుకుంటా ఒకసారి మీకు. ఒక అతను అన్నాడు, పాస్టరు యెహోవా సాక్షి అన్నాడు. యెహోవా సాక్షి అంటే నేను ఒకటే అన్నా, యెషయా గ్రంథం చదువు, ప్రవచనం ఏది, నెరవేర్పేది, కుమారుడు ఎలాగయ్యాడు ఏంటి తెలుసుకో. ఎప్పటి నుంచి కుమారుడయ్యాడు, ఎప్పుడు సువార్తను మొదలుపెట్టాడు, ఎప్పుడు స్వస్థతలు చేశాడు, స్వస్థతలు చేసేది ఎవరు? పరిశుద్ధ గ్రంథములో చక్కగా రాయబడి ఉన్నవి. తెలుసుకోమన్నప్పుడు మళ్ళీ అతనే నేనిచ్చిన రెఫరెన్స్నిచ్చి చూసుకోండి మీరు అన్నాడు. చెప్పటానికి మనసు లేక. అలాగే ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథము పాస్టర్ చెప్తున్నాడు,
తీసుకెళ్తున్నారు, అర్మర్లో పెడుతున్నారు, మళ్ళీ దాన్ని తీసుకొస్తున్నారు, ఆలయంలోనే తీస్తున్నారు, కానీ ఇంటికాడ తీయట్లేదు. ముందు మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. చదివితే అప్పుడు మీకు చక్కగా తెలిసింది. దేవుని చిత్తం అయితే ఇంకొకటి కూడా ఈ సీరియల్ వారీగా, ఈ ఎస్తేరు గ్రంథాన్ని సీరియల్ వారీగా చెప్పుకుందాం. ప్రియమైన వారలారా, నిత్యము కూడా నిత్యరాజ్యానికి నీవు వారసుడవు వారసురాలువి కావాలని ఒక కోరిక. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం. విధిని రాజ్యధర్మమును ఎరిగిన వారి అందరి చేత రాజు ప్రతి సంగతి అందరికీ చెప్పాడు. అయితే ప్రియమైన వారలారా, రాణి ఎక్కడికి వస్తుంది? రణరంగ భూమికి, యుద్ధానికి, రాజ్యము కొరకు, రాజ్యములో ఉన్న ప్రజల కొరకు, అవసరమైతే తన భర్తని బిడ్డల్ని వదిలిపెట్టి రాజ్యములో ఉన్న ప్రజల కొరకు తను ప్రాణముని సమర్పించటానికి రణరంగ భూమికి వెళ్ళుద్ది. ప్రియమైన వారలారా, అలాగే యోధులు, వారి దేశంలో ఉన్న సైనికులు అనగా యోధులు, ఈ యోధులు యుద్ధ నైపుణ్యం చూస్తానికి, యుద్ధ నైపుణ్యమును, వారి సామర్థ్యతను, వారు నేర్చుకున్న విద్యను చూస్తానికి ఆమె వచ్చి రాజు పక్కన కూర్చుంటుంది. యుద్ధ నైపుణ్యమును, వారి దేశములో ఉన్న బలమైన యోధులను, వీరు దేశానికి ఉపయోగపడతారు అని వారి సామర్థ్యతను, వారి యొక్క శక్తిని ఈమె కన్నులారా చూస్తానికి వచ్చి వారిని నేర్చుకున్న విద్యను చూసి దేశము కొరకు ఇటువంటి వీరులు మా దేశములో మాకు ఉన్నారు అని ఆమె సంతోషించటానికి, చూసి ఆనందించటానికి వచ్చింది. అలాగే ప్రియమైన వారులారా, గొప్ప నాట్య ప్రదర్శన జరిగినప్పుడు ఆ నాట్య ప్రదర్శన చూస్తానికి ఆమె రాజు యొద్దకు వచ్చి కూర్చుంటుంది. ప్రియమైన వారులారా, ఎందుకని? మా దేశంలో ఇంత నాట్యం చేసే స్త్రీలు, పురుషులు ఉన్నారు, మాకు కళాకారులు ఉన్నారు అని ఆమె సంతోషించి వారికి బహుమతులు ఇవ్వటానికి వచ్చింది. మరి ప్రియమైన వారులారా, తాగుబోతుల మధ్యలోనికి రమ్మంటే ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? రాణి అయిన వస్తీ తాగుబోతుల మధ్యలోనికి వచ్చిద్దా? సపోజ్ నీ భర్త తాగి వచ్చాడనుకో, నువ్వేం చేస్తావు? సాపా దిండు బయట వేసేస్తావు. సాపా దిండు తీసుకెళ్ళి బయట వేసి బయట ఉండు నువ్వు అంటావు. ఎందుకని? ఒక సామాన్యుడివి నీవు రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఉన్న నీ భర్త తాగి వస్తే నీవు సాపా దిండు బయట విసిరివేస్తావు, లోపలికే రానివ్వవు. మరి అట్లాంటి సమయంలో తాగుబోతుల మధ్యలోనికి ఆమె రమ్మంటే ఎలా వస్తుంది? ఫస్ట్ క్వశ్చన్. ఆమె కూడా ఒక రాజుగారి కూతురే. ఒక రాణి అయింది అంటే ఆమె దేశ గౌరవమును, రాజు యొక్క పరువు ప్రతిష్టను, గౌరవ మర్యాదలను, వారి దేశ ప్రతిష్టను, అలాగే భర్త దేశ గౌరవ మర్యాదలను పెంచేది రాణి అవుద్ది. తాగుబోతుల మధ్యలోనికి మేము తాగి ఉన్నాం, నువ్వు అలంకరించుకొని రామ్మా, నిన్ను మేము చూస్తాము, వీళ్ళందరూ చూస్తారు అని కబురు చేస్తే ఎలా వస్తుంది? గౌరవము కలిగిన స్త్రీ
పవిత్రమైన పెంపకం పెరిగిన స్త్రీ రాదు. పవిత్రతగాను తల్లిదండ్రి గౌరవ మర్యాదలను, అన్నదమ్ముల గౌరవ మర్యాదలను పెంచిన స్త్రీ ఇలాంటి తాగుబోతుల మధ్యలోనికి రమ్మంటే రానే రాదు. వేరే వాళ్ళైతే రావచ్చు. వీళ్ళు మటుకు ఇటు పుట్టింటి వారి గౌరవ మర్యాదలను, భర్త తరపు వారి మర్యాదలను, గౌరవాన్ని పెంచే స్త్రీ, దేశ గౌరవాన్ని, ప్రతిష్టని కాపాడాలి అనుకున్న స్త్రీ ఎప్పుడు కూడా రానే రాదు. అయితే ప్రియమైన వారలారా, ఈ వాక్యముని మళ్ళీ మనము నెక్స్ట్ చూసుకొని దీని భావనని మనము వివరించుకొని ఎస్తేరులోనికి, మొర్దెకైలోనికి మనము వెళదాం ఆ మాటలు చెప్పుకోవటానికి. ఇది మొదటి పార్ట్గా నేను మీకు అందిస్తున్నాను. ఇంకా దేవుని చిత్తమైతే ఇవి 10 మాట్లాడుకుందాం సీరియల్ వారీగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వాక్య వర్తమానముని నీవే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. ఆత్మతో, సత్యముతో, జీవంతో నింపండి. పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. సాతాను క్రియలు నాశనం చేసి చీకటి శక్తులు, అంధకార శక్తులు బంధించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. ఇంటున్న ప్రతి తల్లియు, ప్రతి తండ్రియు పరిశుద్ధాత్మ పూర్ణులై వారు ఈ వాక్యముని మనస్సు పెట్టి వినే భాగ్యముని వారికి కలుగు చేయమని, ఇంటున్న ప్రతి వారిని పేరు పేరున దీవించి మహిమ పొందమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.